హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం. వేడి వేడి టీ అండి. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి దగ్గు, జలుబు ఇలా స్టార్ట్ అయితాయి కాబట్టి నేనైతే ఇప్పుడు మంచి మసాలా టీ అయితే పెడుతున్నాను. మసాలాలంటే మొత్తం వేసేయట్లేదనమాట. ఇప్పుడు అల్లం టీ, విలాచీ టీ ఎలా అయితే పెడుతున్నామో ఇప్పుడు నేను కూడా అలాగే టీ, విలాచీ, అల్లం కాకుండా ఏమేసి టీ పెడుతున్నానో చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, మిస్ అయిపోతారు లేకపోతే. టీ పొడి నేను 1.5 కప్పు వాటర్కి 1.5 స్పూన్ టీ పొడి వేసానండి. ఇది బాగా మరగబెట్టాలన్నమాట. చూడండి, ఇది బాగా మరగాలండి. మనం కప్పున్నర వాటర్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి వాటర్ అంటే డికాషన్ వచ్చేలా చూసుకోవాలి. చూడండి, నేను ఇందులో వేస్తున్నాను చెక్క వేసాను, దాల్చిన చెక్క, అలాగే ఇలాచీ వేస్తున్నాను అనమాట. ఇదైతే గొంతు కొంచెం మనకి జలుబు చేసినప్పుడు కసకసలాడుతూ ఉంటుంది కదా, తగ్గిపోవడం కోసము వేసినాను అనమాట. అల్లం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా డికాషన్ అంతా బాగా మరుగుతూ ఉండాలి. చూడండి, ఇలాగ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉన్నానండి. ఈ డికాషన్ అనేది మరిగేంత వాటికి ఇలా దగ్గరికి కొంచెం మనం 1 కప్పు డికాషన్ వస్తే చాలు. దాంట్లో మనము పాలు పోసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగ మరిగింది కదా బాగా. ఇప్పుడు 1 కప్పు పాలు తీసుకున్నాను నేను, మరగబెట్టిన పాలు పోసాను. అలాగే మనం 1.5 స్పూన్ చక్కెర వేస్తున్నాను. చక్కెర కొంచెం లైట్గా తాగే వాళ్ళైతే చక్కెర కొంచెమే వేసుకోండి. కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే తగినంత వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్న టీ బాగోదన్నమాట. నేనైతే 1 చెంచాన్నర వేస్తున్నా, ఫుల్ చెంచా తీసుకోలేదు, కొంచెం. చూడండి, ఇది బాగా చక్కెర అంతా బాగా కరగాలండి. కరిగి ఇది మంచిగా దగ్గరికి రావాలి. మీకు కనబడట్లేదా? చూడండి ఎలాగొస్తుందో. మంచిగా తీసిన వీడియో అయితే నేనే ఎడిటింగ్ చేశా. కొత్తగా నేర్చుకుంటున్నా ఎడిటింగ్ చేయడం. అంటే బాగా సీనియర్స్ బాగా తీస్తారులే, నాకు ఏదో చేత కాదు కానీ నేర్చుకుని తీస్తున్నానండి. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే కావాలి. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే బాగా మరిగిపోయింది.